రెండు కుటుంబాలు మళ్ళీ కలుస్తాయని కల్లో కూడా ఊహించలేదయ్యా. మళ్ళీ ఇలాగైనా కలుసుకునే అవకాశం నీ వల్లనే వచ్చింది. ఈ కలయికని శాశ్వతం చేస్తాను. కానీ ఒకటి, మీ ఫ్యామిలీని కలుపుతున్న విషయం ఏ గోడలకి వినపడకూడదు, ఏ తలుపులకి కనపడకూడదు. అబ్బో కోనా, ఎవరే నీకు వదినా? ఇంకోసారి వదినాన్ని పిలిచావో ఆ నాలుక మీద వాత పెట్టేస్తాను. ఏదో రోగిష్టిదాని కదా అని పలకరిస్తే నీకు సిగ్గులేదంటే మాకిచ్చిన రూమ్ లోకి రావడానికి? అయినా విగ్గు పెట్టుకుని తిరిగేదానివి, నీకు సిగ్గు గురించి ఏం తెలిసే? పాకలో ఉండే పాచిమొహాలు ఉన్నారు, ప్యాలెస్. పాకలోనా? వాళ్ళు కూడా అలా తిట్టుకోరు కదా పిచ్చి మొహాలారా. ఏంటి వాగుతున్నావు? మసాలా ముద్ద మొహం మీద కొట్టి ఎర్రకారంతో వడియాలు పెట్టేస్తాను. ఇలా కూడా ఒడియాలు పెట్టుకోవచ్చా? నాకు మండిందంటేనా మా కోనాకి చెప్పి ఒళ్ళంతా చిల్లులు పెట్టి చిల్లి చికెన్ చేయిస్తాను. ఎవడు ఆ పొట్టోడా? చెల్లుగార్లకి రాదు, వాడేం చేస్తాడే? ఇదిగో ఇంకోసారి ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇప్పటిదాకా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొళాయి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వెంత నీ బతుకంత ఆ బూతులేంటి కోతలేంటి? అబ్బా మీరు మరీను. ఇది డ్రామా అన్న సంగతి మీకు తెలియదు కదా గురుజీ. నాకెందుకు తెలియదా? ఇది డ్రామా అని మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు, మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలియదుగా. Let me get it with my lecture. Make 'em wiggle and wine, jiggle and grind. Now we... ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 minute. మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా? ఒక్కలేదు తొక్కలేదు, నేనే మహాలక్ష్మిని. ఏంటి ఆర్ట్ పిక్చర్ లో హీరోయిన్ లో ఉండే మీరు సడన్ గా 30 పిక్చర్ లో హీరోయిన్ లా మారిపోయారేంటి? నేనెలా ఉంటే నీకెందుకో? పోరా. రానా? రానో లేదు, నాగు చైతన్యం లేదు. పోరా. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఒంట్లో బాలేదా? ప్రేమగా మాట్లాడడానికి నువ్వేమన్నా మొగుడివా? అంత మనం అనుకున్నట్టు జరిగింది. హర్ష కూడా చూస్తున్నాడు. వచ్చేసాడు. లక్కీ నో, లక్కీ నో. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటావేంటి? అయినా మోడర్న్ డ్రెస్ వేసుకున్నా మనం చూస్తేనే చిరాకు పడి నువ్వు ఇలా నో. పైగా ఎప్పుడు హర్ష మీద సీరియస్ అవ్వ నువ్వు తన మీద సీరియస్ కూడా అయ్యావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. కావాలని ఇలా చేశాను. హర్ష కోసం నా వర్షన్ మార్చాను. తన మనసులో నుంచి నన్ను తుడిచేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను. హర్ష కోసం నేనేమైనా చేస్తానన్నయ్య. తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు, స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా దూకుతాను. ఈ రోజు నుంచి నేను బీర్ తాగినా, బీడీ కాల్చినా అది హర్ష కోసమే. నన్ను నేను అతని కోసం త్యాగం చేసుకుంటాను. అమ్మా చెల్లమ్మా, నువ్వు త్యాగానికి త్యాగలేనువమ్మా. ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కొటేషన్ కొట్టి పడేశానమ్మా. కానీ హర్ష సంతోషం కోసం నీ ప్రాణం త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. మీ ఓవర్ యాక్షన్ చూడలేక ఇక్కడ దస్తున్నాం. హర్ష ఏంటి హర్ష మీరు చేసిన పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కెక్కి ఏడ్చి వెళ్ళిపోయాడు. సంధ్య శృతి, హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య. బాబు గారు హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బాబు గారు. థ్యాంక్ యూ బాబు గారు. నా బుజ్జి బుర్రని ఒక ఆలోచన మధ్యగల చిరికేస్తుందిరా. వెంటనే నిమ్మక పెట్టుకుని తాగి. ఏంట్రా అది? సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పంచితే ఎలా ఉంటుంది? ఆ సూర్యప్రతాప్ ఊహ కందనంత ఘనంగా ఈ పెళ్లి జరిపించి చూపించాలి. ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరిని నెత్తిలేసినా వాళ్ళని చిత్తు చేసే సూపర్ ఐడియా నా దగ్గర ఉంది. ఈ ప్యాలెస్ లో 50 మంది పనులు ఉన్నారు. వాళ్ళందరికి బట్టలు పంచావనుకో, ఈ ప్యాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. సాయంత్రం సిటీకి వెళ్ళి బట్టలు తెచ్చి అందరికి పంచి పెడదాం. అలాగే. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు. వాళ్ళకంటే ముందు మనమే బట్టలు పంచాలి. అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి. ఇప్పటికిప్పుడు కొత్త బట్టలు ఎక్కడి నుంచి తెస్తాం బావా? ఇంకోసారి బావా అన్నావంటే మక్కలు ఎరగదీసి మూల కూర్చోబెడతా. మీ బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. ఉందా? మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం. ఆహా, ఇమ్మీడియట్ గా పంచేద్దాం. దండాలండి బావగారు. అంటే అది పనోళ్ళందరినీ పరిగెత్తుకురమ్మని కబరెట్టారంట కదా, వచ్చేసా. ఈ చీర అమ్మాయికి ఇచ్చేయండి. ఈ చీర పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయి కదా? ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు.
ఇదిగో బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. ఏంటోరా బయటికి శత్రువులు అంటారు, ఒకరు పుట్టినరోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు. మనకి ఎందుకురా వాళ్ళల్లో ఒకటేనంట. ఆ బట్టలు పంచుతున్నారు కదా, తెచ్చండి. అసలు నా చేతులు దొరకవు. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇప్పుడు ఇది మీ చేతికిచ్చేవాళ్ళం. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. దూరం పెరిగే కొద్దీ మనుషులు దగ్గర అవుతారంటారు, అది నిజం కాదు. అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి 2 పెళ్లిళ్ళు జరిగేవి కాదన్నగా. దూరం పెరిగిందే కానీ మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు. ఎవరది? అన్నయ్య చూసారా, అన్నయ్యకి మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి. అందుకే తనే ఒక మెట్టు దిగి వచ్చాడు. ఆపు, నిద్రలో ఉన్నాను కదా అని ఏం చెప్తే అది నమ్ముతాననుకుంటున్నావా? అయినా మనం పైగతిలో ఉంటే మెట్టు దిగి ఎలా వస్తాడు? మెట్లెక్కి కదా రావాలి. ఎలా వస్తే ఏంటండి, ఆయనే అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు? మీరు ఎంత కాదన్నా మీ స్నేహాన్ని తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టెళ్ళాడు. ఏంటా వాళ్ళు ఓవరాక్షన్? గురుగారు మీకు మన స్కెచ్ అర్థం కావట్లేదు. ఏంటి కిరీటం లేని కింగ్ అందరినీ శాసించేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఒక పాత్ర కోసం అసిస్టెంట్ అడుకోవాల్సి వస్తుంది. ఇలా ఒకండి గురుగారు, మిమ్మల్ని ఎంటర్ చేయాలంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కదా. ఏంటా బొక్కల సిచ్యువేషన్ డిమాండ్ చేసేదేంటి? అసలు ఈ పెళ్లిలో స్విచ్ బోర్డు లాంటి నేను లేకపోతే ఇది జరగడానికి వీల్లేదు. నన్ను కూడా మీ డ్రామాలోకి లాక్కుంటారా? అందరికీ రకరకాల పాత్రలు ఇచ్చాడు, నాకు పాత్ర కాదు కదా, కనీసం చెంచా కూడా ఇవ్వలేదు. మీ అబ్బాయి ఏంట్రా, ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు, కాలేజ్ వరకు తోడొస్తారు, క్యాంటీన్ లో వెయిట్ చేస్తారు. అదే అమ్మాయి పడ్డాక పట్టించుకోవడమే మానేస్తారు. శృతి, ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నప్పుడు ఎగబడతాం. అదే ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్టర్ అయ్యాక ఎగబడ అవసరం లేదు. తప్పుకో. కామెడీ చేస్తారు గురుగారు. నువ్వు కామ్గా సైడ్ అయిపోయి నేను కామెడీ చేస్తానంటావేంట్రా? నేను మీ సైడ్ ఉన్నాను కదా గురుగారు, సైడ్ అయిపోయినట్టారేంటి? మీ జోక్ మాత్రం భలే ఉంది. అయ్యో, నేను జోక్ వేసానా? అది నీకు బాగుందా? బాగుంది. వచ్చేస్తుందా? ఏంట్రా నన్ను ఇలాంటి టెన్షన్ లో పెట్టావేంట్రా? గురుగారు మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవడం ఏంటి? ఇలాగే కంటిన్యూ అయితారవరే, కళ్లే కాదురా బ్రెయిన్ కూడా బయటెట్టుంది. ఏదో రకంగా ఆలోచించి కథలోకి లాగరా. అంతే ఉంది గురుగారు. వాయిస్ వినపడదంటే ఉసే ప్లీజ్ వదలవే, నాకు మూడ్ లేదు. నా దగ్గర బోల్డ్ అంత ఉంది. నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నావు. తప్పుకో. ఈ పుట్టోడు ఎక్కడున్నాడు? అదేంటి గురుగారు అక్కడ ఆగిపోయారు? అరే రారా, ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు, నీకు నవ్వు రావట్లేదు. అవును, ఈసారి మీరేం జోక్ చెప్పలేదు, కథలోకి లాగలేదని బాధపడ్డారు. రే, నువ్వెక్కడికి వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటావేంట్రా? నా గురించా? నీ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడ ఉండరా, ఈసారి చెప్తా నీ పని. గురుగారు ఈ రోజు మీకు ఏదో అయింది. నాకు అదే అనిపిస్తుందిరా, నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు. వీడేంటి గోడ కొట్టిన పెడకలా అతుకుపోయాడు? ఇంకా ఆలస్యం చేయను, లాగుతాను, మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు. మరి ఇందాక నన్ను లాగింది ఎవర్రా? ఇంపాసిబుల్, లాగితే నేనే లాగాలి. కథలో కాదురా బాబు, గదిలోకి లాగింది ఎవరని? కొంపదీసి ముద్దులేం పెట్టదు కదా. ముద్దులా? లోపల తీసుకెళ్లి గోడకేసి గుద్ది పెట్టారా? అయితే ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఎవరు లాగలేదు, అంతా మీ భ్రమ. ఇక్కడ కన్ఫ్యూజన్ కి నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా. నీకు దండం పెడతాను రా, ఏదో చేసి